జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ పై అక్రమ కేసును నమోదు చేసిన వాంకిడి పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ పై అక్రమంగా పలు సెక్షన్ల కింద వాంకిడి ఎస్ఐ ఢోలాకాశి సాగర్, సిఐ దగ్గని శ్రీనివాస్ కేసులు నమోదు చేశారని కృష్ణపల్లి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ మాట్లాడుతూ భూమి విషయంలో కుటుంబానికి భూ వివాదం కొనసాగుతుందని, ఆ భూ వివాదంలో కుటుంబంలో కొంతమంది కుటుంబ సభ్యులు భూ వివాదం కోర్టుకు నడుస్తున్న నేపథ్యంలో అదే అదునుగా తీసుకొని వాంకిడి ఎస్ఐ ఢోలాకాశి సాగర్, సిఐ దగ్గిని శ్రీనివాస్ భూ వివాదంలో ప్రమేయం లేకున్నా నాపై పలు అక్రమ కేసులు సృష్టించి బనాయించి కోర్టుకు నడిపించి భావ స్వేచ్ఛను భంగపరుస్తూ కోర్టుకు అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేయడం బాధాకరమన్నారు. భూ వివాద పోరాటం చేస్తున్న కుటుంబ సభ్యుడు రాజేశ్వర్ ఆర్టీఐలో మాపై కాకుండా మిగతా మా కుటుంబ సభ్యులపై ఏమైనా కేసులు పెట్టారని సమాచారం కోరగా ఎస్ఐ, సిఐ అలాంటివేమీ లేవని ఓ నివేదిక సమర్పించారు. అలాంటప్పుడు అన్యాయంగా కేసులు ఎలా నమోదు చేశారని జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ వాపోతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కృష్ణపల్లి సురేష్, జర్నలిస్ట్ మీడియా పలానా ఛానల్స్లో పలానా పేపర్స్లో వర్క్ చేస్తాను. ఈ విషయం ఏంటంటే, నా కుటుంబానికి గతంలో మన ప్రస్తుతం భూ వివాదం కొనసాగుతూ ఉంది. దాంట్లో నన్ను అన్యాయంగా మోకా మీద నేను లేకున్నా, అందులో పోకపోయినా కేవలం కుటుంబానికి సంబంధించిన వాడని జర్నలిస్ట్ అని కక్షపూరితంగా నా మీద మన వాంకిడి ఎస్ఐసిఐ గారు అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అన్యాయంగా నా పాత్ర అందులో లేకపోయినా కానీ లాగడం జరిగింది. ఇది నేను గతంలో కూడా నేను ఎస్ఐని అడిగినా, మరి నా మీద ఏమైనా కేసు అయిందా, మా మిగతా వాళ్ళ సభ్యుల మీద కూడా అన్యాయంగా ఏదైనా కేసు అయిందా అంటే అలాంటిది ఏం కాలేదు సురేష్ అన్నాడు. మేము చట్ట ప్రకారంగానే తప్పు చేసిన వాళ్ళనే మనకు ఆధారాలు బట్టి కేసు పెట్టినా పంపడం జరుగుతుంది అన్నాడు. మరి అలాంటప్పుడు మళ్ళీ కొన్ని రోజుల క్రితం అయిన తర్వాత మళ్ళీ అనవసరంగా నన్ను లాగడం ఏంది? నాది అసలు అంత పాత్ర కూడా లేదు. అందులో నేను మోకా మీద పోలేదు, ఏం చేయలేదు. నా వరకు నేను మీడియా ప్రకారంగా వెళ్తున్నా. అతను నేను ఎందుకు మా వాళ్ళ మీద కేసు పెట్టినావు అని నేను అడిగితే నన్ను అందులో లాగాల. నా పాత్ర లేకున్నా కానీ అనవసరంగా కేసులు పెట్టడం జరిగింది. ఇట్లా కుటుంబ వివాద విషయంలో జర్నలిస్టులను లాగద్దని నేను ఒకటే మీడియా ప్రతినిధులకు, మన పోలీసు వారికి నమస్కారం చేసి చెప్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.